హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకుందామండి. సింపుల్గా ఇంట్లోనే ఒక పావు కేజీ మటన్ తెచ్చుకున్నా కూడా ఈజీగా పిల్లలు అడిగితే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసేసడం ఎలాగో చూపిస్తానండి. అది చూద్దాం రండి. ఎనీవే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా ఒక రుచికి సరిపడినంత యాడ్ చేసుకున్నాము. 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనము ఒక 4 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకుంటున్నామండి. ఒక అరగంట పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు నిమ్మరసం వల్ల మనకి ముక్క ఉడకడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీనికి రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవచ్చు. ముందుగా మీరు మటన్ బిర్యానీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా ముందు మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఈలోపు ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇప్పుడు మటను చక్కగా అరగంట సేపు ఉడికిపోయిందండి. ఈలోపు అరగంట సేపు నానిపోయింది. ఈలోపు మటన్ని మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు మటన్ ఉడకటానికి సరిపడా ఇది ఉడకబెట్టుకుంటే మనకి సరిపోతుంది. నేనైతే కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానిచ్చానండి. మటన్ కన్ఫామ్గా కుక్కర్లో ఉడికిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనకి బిర్యానీకి సరిపడినంత స్పైసీ కావాలి కాబట్టి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ కూడా చక్కగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ మూత పెట్టి రానిచ్చేసారు అంటే బాగా ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా ఒక పావు గంట సేపు బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలా పెట్టుకోండి. ఆ తర్వాత బియ్యం ఉడకటానికి వాటర్ అనేది మనము ఎక్కువగా వేసుకోవాలి. గెంజు వార్చుకుంటాం కాబట్టి ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, చెక్క, జాజికాయ, షాజీరా అవన్నీ యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని పుదీనాకు కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి తగినంత వాటర్కి తగినంత, రైస్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇది తెరల కాగనివ్వాలన్నమాట. ఇప్పుడు వాటర్ అయితే చక్కగా కాగిపోయింది కదా. ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఒక పావు గంట సేపు. అది దీనిలో యాడ్ చేసేసి ఉడకనిస్తూ ఉండాలన్నమాట. ఇది 90% వరకు ఉడికిపోవాలండి. ఈ రైస్ అనేది ఉడికిపోయిన తర్వాత ఆ తర్వాత తీసుకోవాలి. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. పక్క స్టవ్ మీద పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకున్నాము. నిలువుగా చీల్చి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ చక్కగా రెడీ చేసుకోండి. ఇవి వేస్తేనే మనకి బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఎలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైడ్ ఆనియన్ అనేది ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈలో రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, రైస్ అనేది మనకి ఉడకడానికి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. 90% పైన తీసేసుకోవాలి. 90% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ సాయంతో దీన్ని వడగట్టేసుకోవాలి. 90% వరకు మనకి చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రైనర్ పెట్టుకొని దీనిలోకి వడగట్టేసుకున్నారు అంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ అనేది ఆరుతూ ఉండగా మనము కుక్కర్లో అది ఉడికిందనేది చూసుకుందాము. ఇది చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పైనుంచి ఈ రైస్ అనేది వేసుకోవాలి. కర్రీలో కూడా కొద్దిగా వాటర్ ఉండేటట్టు, తడి ఉండేటట్టు చూసుకోండి, మరీ డ్రై అయిపోకుండా. ఇప్పుడు ఆ పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ మొత్తం బాస్మతి రైస్ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా సర్దేసుకొని పైనుంచి కొత్తిమీర
కొంచెమంతా పుదీనాకు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యిలో మనము పసుపు అనేది కలుపుకొని కలర్ఫుల్గా ఉండటానికి ఇలాగా యాడ్ చేసుకోండి. అప్పుడు కలర్ అనేది ఇంప్రూవ్ అయ్యి చాలా బాగుంటుంది. కలర్స్ అనేవి నేను యూజ్ చేయట్లేదండి, అందుకే పసుపు యూజ్ చేశాను. ఇప్పుడు జీడిపప్పులు కూడా గార్నిష్ కోసం జీడిపప్పులు వేసేసుకొని కొంచెం ఎయిర్ టైట్గా ఉండే మూత ఇలాంటిది అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి బాగా స్టీమ్ అవటానికి ఉపయోగపడుతుంది, బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉంచుకున్నారు అంటే ఎమీగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఒక్క పావు కేజీ మటన్ తెచ్చుకున్న పిల్లలు అప్పుడప్పుడు అడిగినప్పుడు చక్కగా ఒక గ్లాస్ బియ్యంతో ఇలాగ సరదాగా చేసి పెట్టేయచ్చు. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ కొలతకైతే చెప్పానండి. ఇప్పుడు ఇదంతా మీరు 2 గ్లాసులు వేసుకుంటే దీనికి ఎక్స్ట్రా క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని చక్కగా కీరా ముక్కలు ఇవి పెట్టుకొని సలాడ్ లాగా చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని చక్కగా ముక్కల మీద పిండుకొని తిన్నారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా సరదాగా తినేస్తారండి. ఎమీగా మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేయబోయిన వాళ్ళు చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.